ఏవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజిత। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। తాలిబాన్ పాలన చేపట్టాక ఆఫ్ఘనిస్తాన్ లో తొలిసారి పర్యటించిన భారత బృందం। మానవతా సాయం పంపిణీ పర్యవేక్షణకు విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ జేపీ సింగ్ నేతృత్వంలోని పర్యటిస్తున్న ఓ బృందం। కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 ప్రయాణికులు మృతి। ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేస్తారని తెలిపిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్। తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా। రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్ ప్రధాని మోదీతో 45 నిమిషాలకు పైగా సమావేశం। లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, దాదాపు లాభపడుతున్న అన్ని రంగాల షేర్లు। తాలిబాన్ పాలన చేపట్టాక ఆఫ్ఘనిస్తాన్లో భారత బృందం తొలిసారి పర్యటించింది। మానవతా సాయం పంపిణీ పర్యవేక్షణకు విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ జేపీ సింగ్ నేతృత్వంలోని ఓ బృందం ఆఫ్ఘనిస్తాన్లో పర్యటిస్తోంది। తాలిబాన్ల చేతిలోకి వెళ్లాక భారత బృందం అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి। ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ జేపీ సింగ్ బృందానికి స్వాగతం పలికారు। అనంతరం భారత బృందం అక్కడి మంత్రితో భేటీ అయ్యింది। మానవతా సాయం పంపిణీ వివరాలను అడిగి తెలుసుకుంది। తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘన్కు ఇప్పుడు ప్రపంచ దేశాల సాయం అవసరం। ఈ నేపథ్యంలోనే భారత బృందం పర్యటిస్తోంది। ఇదే అదనుగా భారత్కు తమ విన్నపాలు చేసుకుంది తాలిబాన్ ప్రభుత్వం। భారత్ సహకారంతో ఆఫ్ఘన్లో చేపట్టిన ప్రాజెక్టులను పునరుద్ధరించడంతో పాటు దౌత్యపరమైన సంబంధాలను సైతం కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది। దీనికి భారత్ స్పందన ఏంటన్నది తెలియాల్సి ఉంది। కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది। ఈ దుర్ఘటనలో 7 ప్రయాణికులు మృత్యువాత పడ్డారు। వివరాల ప్రకారం కలబురగి జిల్లా కమలాపురలో ప్రైవేట్ బస్సు అటుగా వెళ్తున్న ఓ జీపును ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి। తక్కువ సమయంలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో 4 అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు। సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకున్న క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు। ఆసుపత్రికి తరలిస్తుండగా మరో 3 మృతి చెందారు। బస్సు గోవా నుంచి హైదరాబాద్కు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది। ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది। మృతుల్లో జహీరాబాద్ ప్రాంతానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం। ఢిల్లీ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి। ఢిల్లీ సర్కార్ వర్సెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి। ఈ తరుణంలో ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు। కేజ్రీవాల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తారని తెలిపారు। కేంద్ర ఏజెన్సీలు మనీష్ సిసోడియాను ఫేక్ కేసులో అరెస్ట్ చేయాలని భావిస్తున్నాయని అన్నారు। ఈ మేరకు మోదీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను ఆదేశించిందని ఆయన ధృవీకరించారు। ఈ క్రమంలో కేంద్రంపై విరుచుకుపడ్డారు। భారతదేశంలో విద్యా విప్లవానికి మనీష్ సిసోడియా స్థాపకుడు 18 లక్షల మంది విద్యార్థులను అడుగుతున్నాను। మనీష్ సిసోడియా అవినీతి పరుడా? అలాగే సిసోడియా తల్లిదండ్రులను కూడా అడుగుతున్నాను। కేంద్రం మనీష్ సిసోడియా అవినీతి పరుడని అంటోంది, మీరు ఏమనుకుంటున్నారు అని కేజ్రీవాల్ ప్రశ్నించారు। ఈ సందర్భంగానే ఢిల్లీలో సుపరిపాలనను అడ్డుకోవడమే కేంద్రం టార్గెట్, యాప్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ అరెస్ట్ చేయండి అంటూ ఫైర్ అయ్యారు। आपको सबको नमस्कार। आपको याद होगा मैंने कुछ महीने पहले ही बता दिया था कि केंद्र सरकार सत्येंद्र जैन को एक फर्जी केस में गिरफ्तार करने वाली है। मुझे बहुत ही विश्वसनीय सूत्रों से ये पता चला था। कल उन्हीं सूत्रों से सूचना मिली है कि अगले कुछ दिनों में केंद्र सरकार मनीष सिसोदिया को भी गिरफ्तार करने जा रही है।
पता चला है कि केंद्र सरकार ने सभी जांच एजेंसीज को मनीष सिसोदिया के खिलाफ कोई ना कोई फर्जी केस तैयार करने को कहा है। जैसे इन्होंने सत्येंद्र जैन के खिलाफ फर्जी केस किया है, वैसे ये लोग मनीष जी के खिलाफ भी फर्जी केस बना रहे हैं। मनीष सिसोदिया भारत की शिक्षा क्रांति के जनक हैं। आज़ाद भारत के इतिहास के शायद वो सबसे बेहतरीन शिक्षा मंत्री हैं। सरकारी स्कूलों में पहले गरीबों के बच्चों को 3rd क्लास शिक्षा मिलती थी। दिल्ली के सरकारी स्कूलों में 18 लाख बच्चे पढ़ते हैं। इन सभी बच्चों का भविष्य अंधकार में था। मनीष जी ने इन बच्चों को अच्छे और सुनहरी भविष्य की उम्मीद दी है। తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాగిన ఉద్యమం, తెలంగాణ పట్ల కేంద్రం వైఖరి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలోనే ప్రభుత్వం మారబోతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమం జరిగిందన్నారు. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ డిమాండ్ను కాంగ్రెస్ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. 2014 ఎన్నికల కోసమే తెలంగాణను హడావిడిగా ప్రకటించారని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ఉందన్న అమిత్ షా తెలంగాణపై ఏనాడు సవతి తల్లి ప్రేమ చూపించలేదన్నారు. తమకు తెలంగాణపై ఎలాంటి వివక్ష లేదన్న ఆయన ఏ ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చినా గౌరవిస్తామని తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం పురోగమిస్తుందని తాము నమ్ముతామని ఆయన వ్యాఖ్యానించారు. आज के इस महत्वपूर्ण कार्यक्रम में आज के कार्यक्रम के उत्सव मूर्ति मेरे मित्र भाई जी किशन रेड्डी जी, श्री अर्जुन राम मेघवाल जी, बहन मीनाक्षी लेखी जी, श्री भगवंत खुबा जी, सांस्कृतिक मंत्रालय के सचिव श्री गोविंद मोहन जी, और इस सभागार में और दूरदर्शन के माध्यम से इस कार्यक्रम को देखते हुए सभी तेलंगाना राज्य के नागरिक भाइयों बहनों को मेरी बहुत बहुत शुभकामनाएं। सबसे पहले तो मैं जी किशन रेड्डी जी को बधाई देना चाहता हूं कि आजादी के अमृत महोत्सव के कार्यक्रमों में इन्होंने तेलंगाना स्थापना दिन को समाहित कर कर भारत के सबसे युवा राज्य की संस्कृति को पूरे देश को परिचय कराने का काम किया। हम सब जानते हैं तेलंगाना की स्थापना का एक बहुत संघर्षपूर्ण इतिहास रहा है। सालों तक इसकी स्थापना के लिए तेलंगाना के युवाओं ने संघर्ष किया, बलिदान दिए और अंततोगत्वा పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఖరారు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 32,625 కోట్ల మేర రెవెన్యూ లోటు భర్తీ నిధులు రావాల్సి ఉందని వివరించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్ సాయంత్రం ప్రధాని మోదీతో 45 నిమిషాలకు పైగా సమావేశమై పలు పెండింగ్ అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, రుణ పరిమితిలో కోత, 12 వైద్య కళాశాలలకు అనుమతులు, జాతీయ ఆహార భద్రతా చట్టం, రేషన్ కార్డు, లబ్ధిదారుల ఎంపికలో అసమానతల తొలగింపు, భోగాపురం విమానాశ్రయానికి అనుమతులు, కడప స్టీల్ ప్లాంట్ కోసం ఏపీఎండీసీకి గనుల కేటాయింపు, ఇంటిగ్రేటెడ్ బీచ్ శాండ్ మినరల్స్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానితో విస్తృతంగా చర్చించారు. सीएम सर यार हम पूछे ना बोला
నేను సరిపోతాను CM sir, 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 you meet to PM sir today. What is the issue, sir? What will be the issue, sir? Sir, what will be the issue, sir? सर नए बात करता भाइयों साइड राम One line, sir. प्लीज सर మూవ్ చేసుకో ముందు కదా వద్దనా సార్ ఆత్మనా సీరియస్ అవుతుంది ఆగండి సైడ్ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పేదలకు లక్షలాది ఇళ్ల పట్టాలను మంజూరు చేసి పేదవాడి సొంతింటి కలను నిజం చేసిన గొప్ప చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొనియాడారు. పిఠాపురం మండలం పి రాయవరంలో పేదలకు కొత్తగా మంజూరైన ఇళ్ల పట్టాలను రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాదేపల్లి పార్వతీరామారావు, మాదేపల్లి బాబురావు, జడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, వైసీపీ నాయకులు కొత్తపల్లి రమణాబాబ్జీ, కీర్తి, బుచ్చిబాబు, గోపు చంటిబాబు, కొట్టేటి రాజేష్, బెజవాడ గోవిందు, పైలా నాయుడు, తహసీల్దార్ వరహాలయ్య, ఆర్ఐ సురేష్, గుండా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీ మరి కలవెట్లు ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య కార్యక్రమాలు ఎలా జరగాలంటే మన సొసైటీ అధ్యక్షుడు మాదేపల్లి విజయభాస్కర్ రావు గారు ఏ పనైనా తలపెట్టారంటే అది చిత్తశుద్ధితో కంప్లీట్ చేసే వరకు మన ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే 23,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడం, 23,000 ఇళ్ల పట్టాలకి 13,500 ఇళ్లకి ఫస్ట్ పేజీలో ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 రూపాయలు చొప్పున వారికి శాంక్షన్ చేయించి కన్స్ట్రక్షన్ జరుగుతున్న విధానం. అలాగే రెండో పేజీలో మిగతా ఏదైతే ఉన్నారో ఆ 11,500 మందికి 9,500 మందికి మరలా ఈ సంవత్సరం రెండో పేజీలో వాళ్ళకి కూడా ఇల్లు కట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున రాయవరం గ్రామంలో ఇక్కడే ఉండే ఇళ్ల స్థలం ఏదైతే ఉందో అది కోర్టులో ఉన్న సందర్భంగా వీరందరికీ కూడా మనము పిఠాపురాన్ని ఇచ్చే స్థలాల్లో ఇవ్వడానికి ఈ రోజున గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు అనే రైతు తన పొలంలో ఇమియాజాకి జాతికి చెందిన మామిడి పండ్లు పండిస్తున్నారు. ఈ మామిడి విత్తనాన్ని జపాన్ దేశం నుండి తీసుకొచ్చినట్లు రైతు ఓదూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ మామిడి పండులో పోషక విలువలు చాలా అధికంగా ఉంటాయని, ఒక్కో పండు 3 నుంచి 400 గ్రాముల బరువు ఉంటుందని, అందుకే ఈ మధుర ఫలానికి ప్రపంచ మార్కెట్లో కిలో 2.5 లక్షల రూపాయల వరకు ధర ఉందని నాగేశ్వరరావు తెలిపారు. ఇవే కాకుండా 4 ఎకరాల పొలంలో ప్రపంచంలో ఉన్న వివిధ రకాల మామిడి పండ్లను తాను తన కుమారుడు కిషోర్ కలిసి స్వయంగా పండిస్తున్నామన్నారు. కొంచెం మాకు తినాలి, అందరికి ఇవ్వాలి అనే పేరు ఉద్దేశంతో మేము కొత్త రకాలు విదేశాల నుంచి తెప్పించడం జరిగింది, ఇంపోర్ట్ చేయడం జరిగింది. అందులో కొన్ని రకాలు ఏంటంటే ఇది యాపిల్ మ్యాంగో అండి, ఇది యాపిల్ మ్యాంగో అంటారు, ఇది ఇంపోర్టెడ్ అండి. తర్వాత మనకి బనానా మ్యాంగో అని ఉంది, అది అరటిపండు ఎలా ఒలుచుకుని తింటారో అదే మాదిరిగా ఒలుచుకుని తింటారు. తర్వాత మియాజాకి అని వచ్చిందండి, మనకి సినిమాల్లో మెగాస్టార్, పవర్ స్టార్ అని ఎలాగంటారో అదే విధంగా మనకి మామిడికాయల్లో మియాజాకి అన్నది ఇంకా టాప్ అండి. ఇది
అది మనకి జపాన్ బ్రీడ్ అండి. జపాన్ నుంచి ఇంపోర్ట్ అయ్యి వచ్చింది. ఆ జపాన్లో మియాజాకి అనే ప్రాంతంలో ఉన్న మామిడికాయని మియాజాకి అంటారు. అది ఎగ్ ఆఫ్ సన్ కూడా అంటారు, అంటే సూర్యుడు గుడ్లు అంటారు దాన్ని. కొంచెం ఎరుపు రంగు చారలు అంటూ ఉంటాయి. మియాజాకి వచ్చేసి మనకి దగ్గరగా 350 గ్రాములు ఉంటుందండి. దాని ప్రైస్ వచ్చేసి దగ్గరగా 1 కిలో వచ్చేసి 2,70,000 ఉందండి దానిది రేటు. ఇది ఎందుకు రేటు ఎక్కువ అని అడగడం జరుగుతుంది చాలామంది. ఎందుకంటే అది దాని స్వీట్లో కానీ, దాని బయోటిన్స్ కానీ, అది దాంట్లో ఉండే గుణగుణాలను బట్టి రేట్ ఎక్కువ ఉందండి. అన్నిటికన్నా టాప్ మామిడికాయల్లో మియాజాకి ఒకటండి. తర్వాత మనకి యాపిల్ మ్యాంగో. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన నక్కా సాంబశివరావు కుమారుడు నక్కా వెంకటేశ్వరరావు అలియాస్ సాయి వెంకటేష్ హనుమాన్ జంక్షన్ నుంచి ద్విచక్ర వాహనంపై సర్వీస్ రోడ్డు నుంచి వీరవల్లి వెళ్తున్న సమయంలో ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఏదైనా గుర్తు తెలియని వాహనం జంతువుని ఢీకొట్టి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్ఐఆర్ఎస్ మొబైల్ ఎస్ఐ సుందర్రావు, వీరవల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం, పోలీస్ సిబ్బంది కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి గాయపడిన యువకుడిని అంబులెన్స్ చిన్న ఔటాపల్లి పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయి వెంకటేష్ మృతి చెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాయి వెంకటేష్ కుటుంబం వీరవల్లి తిరుపతమ్మ గుడి సెంటర్ వద్ద సోడాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. అది అక్కడ బండికాడ ఉన్నాడు. నేను అప్పుడే విజయవాడ వెళ్ళొచ్చేటప్పటికి అక్కడ నుంచి మెకానిక్ సాయి గేట్ కాడ మెకానిక్ సాయి అంకుల్ని పిలిస్తే అన్నయ్యని పిలిచి చెబుతున్నాడు. నేను ఈ అమ్మాయికే ఫోన్ మాట్లాడుతున్నాను. ఇంటికాడ లేడమ్మా, ఇంటికాడ మంచినీళ్ళు కూడా లేవు, బండి లేదు, వచ్చాడు అన్నావు, ఏడమ్మా అన్న. ఏమో చెయ్యమ్మ ఫోన్ తమ్ముడికి అంది. నేను మళ్ళీ ఇట్టగా డ్రైవింగ్లో ఉంటాడులే అమ్మ, వద్దులే పోను, నేను చేస్తే మళ్ళీ కంగారు పడుతూ వస్తాడు వస్తాడు అని అన్నది. ఈ లోపల తెలియనే తెలిసింది. ఏంటయ్యా అంటే పడిపోయాడమ్మా, అత్తానికి దండం పెడు, ఫోన్ పిల్లోడు ఫోన్కే చేసా, పిల్లోడు ఫోన్కే చేస్తే ఫోన్ ఎత్తి అత్త ఎవరో మరి నాకు అర్థం కాదు, అత్త రాత్తో మాకు తెలియట్లేదు, అత్త కంగారు అయిపోతుంది, అత్త రాత్త మా వాళ్ళు కావట్లేదు, అత్త నీకు దండం పెడతాను అత్త రాత్త అంటే ఏమైందయ్యా చెప్పండి రా అంటే పక్కన వాళ్ళు మళ్ళీ బాగానే ఉందండి మాట్లాడుతున్నాడు, ఏమి లేదు అంటే ఏమి ఇది అవ్వలేదు, ఎవరో బండి ఎక్కించుకెళ్తే రక్తం మడుగులో పడున్నాడు. ఏం చెప్పుకుంటారు తెలియదయ్యా అది. విజయవాడ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్లో కొద్ది రోజులుగా చెత్త నుండి మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజాప్రతినిధుల తీరుపై సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ ఈరోజు ధర్నాకు పిలుపునిచ్చారు. ఆందోళనకు వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. చెత్త సమస్యపై పోరాటాలు చేస్తే అరెస్టులు చేస్తారా అంటూ సిపిఎం నేత బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలను అరెస్టులతో ఆపలేరని బాబురావు హెచ్చరించారు. శిల్పారామం మాదాపూర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మరియు గుర్జారీ హస్తకళా హాట్ ప్రారంభోత్సవం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. శిల్పారామం గేట్ ఆర్చ్ ముందు కళాకారులు అవార్డు గుజరాత్ చేనేత హస్తకళాకారులు శ్రీ జి కిషన్ రావు, స్పెషల్ ఆఫీసర్ శిల్పారామం శ్రీ డాక్టర్ స్నేహల్ మక్వానా, మేనేజర్ మార్కెటింగ్ ఇండెక్స్ శ్రీ రాసిక్ మక్వానా, డిస్ట్రిక్ట్ యూత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోర్బందర్ శిల్పారామం జనరల్ మేనేజర్ శ్రీ అంజయ్య ఆధ్వర్యంలో డప్పు కొట్టి మేళాను ప్రారంభించారు. దాదాపుగా 70 చేనేత కళాకారులు, 40 దాండియా రాస్ గర్భ కళాకారులు, పేరిణి కూచిపూడి నృత్య కళాకారులు పాల్గొన్నారు.
साहब थोड़ा ऑटो ना गिफ्ट सर ये मोहम्मद भाई फारूक मणिया ये अवार्ड आर्टिस्ट है ना ये उनका भाई मोबाइल भैया इधर పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమైన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ఎవరు కారణమో అనే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా పరిపూర్ణమైన చర్చ జరగాలని తాము నిజాయితీగా కోరుకుంటున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించిన అనంతరం రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు పోలవరం ప్రాజెక్టు లైఫ్ లైన్ లాంటిదని ఆయన పేర్కొన్నారు. అయితే అటువంటి ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం నిర్మించిన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి పోలవరం ప్రాజెక్టుపై ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా ఉన్న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలోని జలవనరుల శాఖ మంత్రి సమయంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం వారు కాదా అని ఆయన ప్రశ్నించారు. మార్గాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. ఇంకొక అంశం, చాలా పత్రికల్లో అంటే మాకు వ్యతిరేకమైన పత్రికల్లో, మాకు వ్యతిరేకంగా ఉండే ఛానల్స్లో ఏం రాస్తారండి, ఏం మాట్లాడతారండి? అంబటి రాంబాబు గారు కొత్త మంత్రి గారు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేకపోయారు, చేతులు పైకెత్తేశారు, నాలిక మడతేశారు. ఓకే, ఇప్పుడు చెప్పారుగా ఒక ఆయన 2018లో పోలవరం పూర్తి చేసి నీళ్ళిచ్చి మేము ఎన్నికలకు వెళ్తాము, రాసుకో రాసుకో రాసుకోమని చెప్పాడా? ఆయన అడగరే ఏమండి? ఆయన అడగరేమండి? ఏమండి మీరు 2018లో పూర్తి చేస్తున్నారు కదా, ఎందుకు పూర్తి చేయలేదని అడిగారు ఎవరన్నా? మీ మీద రాసేవాళ్ళు వార్తలు? మేము నిజంగానే 2001కి పూర్తి చేయాలి అనుకున్నాం. మా మంత్రి నాకన్నా ముందు చేసిన మంత్రి చెప్పాడు, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతీసిపోయారు, అయోమయంలో ఉన్నాం. చెయ్యాలనే తాపత్రయం మాకు లేదా? ప్రజలకు నీళ్ళిచ్చి రైతులకు నీళ్ళిచ్చి ఎన్నికలకు వెళ్ళాలనే తాపత్రయం మాకు ఉంది. డేట్ చెప్పు అంటే చెప్పిన తర్వాత చెయ్యాలిగా. చెప్పిన వాళ్ళు ఏం చేశారు? బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెం సమీపంలోని గిరిజన కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పూరి గుడిసెలు అన్ని పక్కపక్కనే ఉండడంతో సుమారు 30 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేనప్పటికీ ఆస్తి నష్టం జరిగిందని గిరిజన వాసులు వాపోయారు. స్థానికులు మంటలను ఆర్పేలోపే గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. స్థానిక ఎస్ఐ వి వేమన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. తిరుమల శ్రీవారిని బీజేపీ నేత సునీల్ దేవధర్ దర్శించుకున్నారు. తిరుమలకు వచ్చిన ఆయన వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 6-7వ తేదీలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. फिर एक बार वेंकटेश्वरा स्वामी के दर्शन करने का मुझे सौभाग्य प्राप्त हुआ है. वेरी फॉर्चुनेट टू हैव होली दर्शन ऑफ गॉड वेंकटेश्वरा स्वामी. I prayed for the well-being of all Bharatvasis, Indians. Also I prayed for Vishwamangal, Vishwakalyan, and specifically I prayed for Andhra Pradesh people to get rid of all wrong things happening in the state, and the state should become Bangarandhra Rashtra. That is what I. తిరుమల శ్రీవారిని నటుడు శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన ఆయన వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్తికేయ 2 చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పొద్దున్నే ఎల్వన్ దర్శనం జరిగింది స్వామివారిది. ఇంతమంది బయట మొన్న అంతకుముందు క్రౌడ్ ఎక్కువ ఉందని టీవీల్లో వాటిల్లో న్యూస్లో చూసి మేము భయపడ్డాం. కానీ భక్తులందరూ రండి, మంచిగా దర్శనం చేసుకోండి, బాగానే ఉంది. ఇక్కడంతా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, మీకు మంచిగా రాసి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి అందరూ. చాలా సంతోషంగా ఉంది. మాకు మంచి దర్శనం జరిగింది. స్వామివారి దగ్గర రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా నెక్స్ట్ నాది కార్తికేయ 2 అని నిన్ననే పోస్టర్ రిలీజ్ అయింది. దాని తర్వాత బెంబిసారా అని చిరంజీవి గారి సినిమా ఒకటి, రవితేజ గారి సినిమా ఒకటి. దేవుడు వెంకటేశ్వర స్వామి కృప వల్ల నటుడిగా బిజీగానే ఉన్నా. సంతోషం. మీ అందరు ఆశీర్వచనాలు కూడా కావాలి. థ్యాంక్ యూ. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముంబై జట్టుకు మెంటర్. అంతేకాదు ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడు కూడా. అయితే 2022 సీజన్ మొత్తం మీద 14 మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్కదానిలోనూ అర్జున్ టెండూల్కర్కు ఆడే అవకాశం రాలేదు. ముంబై ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశాలు లేవని ముందుగానే తేలిపోయిన లీగ్ దశలో మిగిలిన మ్యాచ్ల్లో అయినా అర్జున్ టెండూల్కర్ను చూద్దామన్న అభిమానుల ఆకాంక్షలు నెరవేరలేదు. ఇదే విషయాన్ని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ముందు ప్రస్తావించినప్పుడు ఈయన ఇలా స్పందించారు. అర్జున్ టెండూల్కర్ తన బ్యాటింగ్, ఫీల్డింగ్ నైపుణ్యాలను ఇంకా సానబట్టుకోవాల్సి ఉందని షేన్ బాండ్ చెప్పాడు. నైపుణ్యాలను పెంచుకోవటం ద్వారా తుది 11 మంది సభ్యుల జట్టులో చోటు సంపాదించుకోవాల్సి ఉంటుందన్నాడు. ముంబై వంటి జట్టు స్క్వాడ్లో చోటు సంపాదించుకోవటం ఒక ఎత్తు, తుది జట్టులో చోటు సంపాదించుకోవటం మరో ఎత్తు. అతడు ఇంకా ఎంతో కష్టపడాలి, ఇంకా ఎంతో మెరుగుపడాలి. అర్జున్ ఆ విధమైన పురోగతి సాధించి తుది జట్టులో స్థానం సంపాదించుకుంటాడన్న నమ్మకం ఉంది అని షేన్ బాండ్ వివరించాడు. సచిన్ బ్యాటింగ్ వీరుడైతే అర్జున్ బౌలింగ్ కెరటం కావటం గమనార్హం. అర్జున్ తుది జట్టులో చోటు కంటే తన ఆటపైనే దృష్టి పెట్టాలంటూ సచిన్ సైతం లోగడ తన కుమారుడికి సూచించాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 544, నిఫ్టీ 142 పాయింట్లు జంప్ చేశాయి. దీంతో సెన్సెక్స్ 56,000 ఎగువకు, నిఫ్టీ 16,700 ఎగువన పటిష్టంగా కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, లెన్స్, ఎస్బీఐ భారీగా లాభపడుతుండగా ఆదాని పోర్ట్స్, కోల్ ఇండియా, హిందాల్కో, సిప్లా కూడా లాభాలను ఆర్జిస్తున్నాయి. మరోవైపు సిమెంట్ రేట్లు పెరగడంతో అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, శ్రీ సిమెంట్స్తో పాటు అపోలో హాస్పిటల్, ఎన్టీపీసీ నష్టాల్లో ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తాలిబాన్ పాలన చేపట్టాక ఆఫ్ఘనిస్తాన్లో తొలిసారి పర్యటించిన భారత బృందం. మానవతా సాయం పంపిణీ పర్యవేక్షణకు విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ జేపీ సింగ్ నేతృత్వంలోని పర్యటిస్తున్న ఓ బృందం. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 ప్రయాణికులు మృతి. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేస్తారని తెలిపిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్. ప్రధాని మోదీతో 45 నిమిషాలకు పైగా సమావేశం. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, దాదాపు లాభపడుతున్న అన్ని రంగాల షేర్లు.
ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.